ఎరువుల కొరతపై ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు మొద్దు నిద్రలో ఉందని ప్రశ్నించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన 24 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఈరోజు 40% పైన బ్లాక్ మార్కెట్లకు తరలించబడింది. అక్రమ కొరతను సృష్టించడం ద్వారా మార్కెట్లో అదనపు రేట్లకు అమ్ముకోవడానికి ఈరోజు అక్రమ మార్కెట్దారులు పూనుకున్నారు. ఆ రకంగా ఈరోజు 200-300కు పైగా బస్తాకు పెంచి ఈరోజు యూరియాని డిఏపిని అమ్మే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో ఉన్నది. ఒకవైపున రైతాంగం మన పక్కనే బాపట్ల జిల్లా పరచూరులో నిన్న పెద్ద గొడవ జరిగింది. మేము ఒకవైపున పూర్తిగా అందిస్తామని చెప్తా ఉన్నారు. పరచూరులో ఒక రైతుకి 1 ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇవ్వాల్సి ఉంటే ఆయన అరబస్తా 24 కేజీలు మాత్రమే ఇస్తా ఉన్నారు. అవసరమైన ఎరువుల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఈ రకమైన డిమాండ్ తోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి.